టుడే లెట్ us లెర్న్ లెటర్ రైటింగ్ పార్ట్ 2లా ఇది అఫీషియల్. ఇది ఒక స్టూడెంటు తహసీల్దార్కు ఏ మాదిరిగా అప్లికేషన్ పెట్టాలి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అండ్ నేటివ్ సర్టిఫికేట్ గురించి మనము డేట్ కంపల్సరీ చూపించాలి. 24 సెప్టెంబర్ 2025 ఈ డేట్ నాడు మేము అప్లై చేసినామని. ఇది ఫ్రమ్ అడ్రస్ కంపల్సరీ చెప్పాలి. కే బలరామ్, స్టూడెంట్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, సన్ ఆఫ్ కే గోవర్ధన్, హౌస్ నెంబర్ 2675, నల్గొండ ఎక్స్ రోడ్, రామ్నగర్, యాదాద్రి భువనగిరి టౌన్, డిస్ట్రిక్ట్ టిఎస్. టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ ఒకటే. టిఎస్ తెలంగాణ స్టేట్ 5,01,116. అదే అడ్రస్ మనకు క్లియర్గా దీన్ని బట్టి ఎవరి నుంచి వచ్చిందో ఆయన తెలుసుకుంటాడుగా క్లియర్గా. తహసీల్దార్ టు ది తహసీల్దార్ మండల్. తహసీల్దార్ మండల్ కొన్నిసార్లు ఎంఆర్ఓ అన్నారు, కొన్ని రోజులు తహసీల్దార్ అంటారు. పెద్ద మండలం అయితే తహసీల్దార్ అంట. మండల్ భువనగిరి, డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి, టిఎస్ పిన్ కోడ్. వీరికి మనం అప్లికేషన్ పెడుతున్నాం. రెస్పెక్టెడ్ సార్ అని సంబోధించాలి. గౌరవనీయులైన అని తెలుగులో రాస్తాం కదా, అట్లా. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ నేటివ్ ఆఫ్ దిస్ భువనగిరి టౌన్ ఇట్ సెల్ఫ్. నేను ఈ భువనగిరి పట్టణ నివాసినే అని. డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి టిఎస్. ఐఎమ్ సన్ ఆఫ్ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ Sri Katkam Govardhan, residing in our own house. Number 2675 Nalgonda, X Road, Bhuvangiri Town. By caste I am Vishwakarma Kamari, BSc B29. క్లియర్గా మెన్షన్ చేయాలి, వాళ్ళు చూసుకుంటాను. ఎందుకంటే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి నీ క్యాస్ట్ ఎంతో నీకు తెలియదా అని వాళ్ళు అడుగుతారు. బిఎస్సి B29. ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ నేటివిటీ అండ్ రెసిడెంట్ సర్టిఫికెట్. నేటివిటీ అంటేనేమో నివాసం, స్వగ్రామం ఉండే చెప్పేది. బై క్యాస్ట్ సర్టిఫికేట్. రెండవది క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ సబ్మిషన్, సమర్పించుకోవడానికి. దేవునికి సమర్పిస్తావు నువ్వు అప్లికేషన్ పెట్టే గవర్నమెంట్ ఆఫీస్లో కానీ, లేదా మళ్ళీ ఎంఫిల్ పిహెచ్డి చేస్తే స్కాలర్షిప్ కానీ, ఏ దానికైనా సమర్పణకు అన్నట్టుగా పనికొస్తుంది. ద సేమ్ వాజ్ సర్టిఫైడ్ బై విలేజ్ ఆఫీసర్, అటెస్టెడ్ బై రెవెన్యూ ఇన్స్పెక్టర్. వీళ్ళిద్దరు సంతకాలు కావాలి. మొట్టమొదలు విలేజ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెడితేనే అది తహసీల్దార్ దగ్గరికి, సూపరింటెండెంట్ మనం ఇన్వాల్వ్ ఇస్తే ఇన్వాల్వ్కి వెళ్ళి సూపరింటెండెంట్ దగ్గరికి పోతే సూపరింటెండెంట్ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది. అప్పుడు అవన్నీ చెక్ చేస్తారు. ఏది తప్పున్నా, నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు తెలియదా, ఇది అది ఇది ప్రతి ఒక్కటనమాట. మనం పేరు రాసేటప్పుడు పెద్ద అక్షరాలనే రాయాలి. కట్టుకం బలరామ్ అని పెద్ద అక్షరాలలో ఉండాలి. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏ స్పెల్లింగ్ ఒకవేళ తప్పించిననుకో KATU KAM కట్టుకం అంతే. మళ్ళీ అట్లనే ఒకసారి కటకం అని KATA KAM అని కొట్టే అట్లా కొట్టిననుకో నీ టీసీలో ఏ స్పెల్లింగ్ ఉంటుందో ఆ స్పెల్లింగే ఇంటి పేరు, తండ్రి పేరు ఏ మాత్రం మార్పు లేకుండా ఉండాలి. అదే స్పెల్లింగ్ తోటి ఆధార్ కార్డులో ఉండాలి. ఈ మూడింటికి అనుసంధానం ఉండాలి, ఒక్కటే ఉండాలన్నమాట. ఒక దాంట్లో గోవర్ధన్ అంటే GOVERDHA అని, ఒక దాంట్లో DHE అని, ఒక దాంట్లో కొడితే అప్పుడు నో దిస్ ఇస్ రాంగ్ అనేటప్పుడు ఆపేస్తారు కథ. అందుకోసము మనము అప్లికేషన్ పెట్టేటప్పుడు పేర్లు మన నేటివ్ ప్రాపర్ నోట్స్ కరెక్ట్ పెద్ద అక్షరాలనే రాయాలి. టీసీకి మన
పెట్టే అప్లికేషన్ నేటివ్ అయిన క్యాస్ట్ అండ్ సర్టిఫికేట్ ఇన్కమ్ అంటే నేను ఆల్రెడీ మా ఫాదర్ రిటైర్డ్ టీచర్ అయినది కాబట్టి అది బ్యాంక్ది పాస్బుక్ పెన్షన్ తీసుకున్నది పేజ్ నెంబర్ పెడితే సరిపోతుంది వాళ్ళకు. ఇప్పుడు ద సేమ్ వాజ్ సర్టిఫైడ్ బై విలేజ్ ఆఫీసర్ అటెస్టెడ్ బై అంటే దాని మీద సంతకం పెట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైన్ చేసి స్టాంప్ వేస్తాడు. వీళ్ళిద్దరు సైన్ చేసి స్టాంప్ వేసినాక కైండ్లీ అని రిక్వెస్ట్ చేయాలి ఆయన తహసీల్దారా అంటే మండలానికి ఫస్ట్ పర్సన్. కైండ్లీ ఇష్యూ మీ ది అబోవ్ సర్టిఫికెట్స్ ఫర్ సబ్మిషన్ అని రాలే. ఇక్కడ థ్యాంకింగ్ యూ సార్ కృతజ్ఞతలతో అని. యువర్ సిన్సియర్లీ మీకు నమ్మక పాత్రుడు అని. కట్కం బలరాం సన్ ఆఫ్ కట్కం గోవర్ధన్. దీన్ని చూడగానే ఇక్కడ అడ్రస్ ఉంది కాబట్టి ఏదైనా ఇంకా ఈ రోజుల్లో ఫోన్ నెంబర్ కూడా అడుగుతుండ్రు. ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తారు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా కొట్టాలి. రైట్. ఇది ఈ మాదిరిగా మీరు అప్లికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, నేటివ్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ ఈ మాదిరిగా ఉంటుంది. కరెక్షన్స్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సర్టెన్ వెల్ నోన్ బుక్స్. ది అనేది తప్పనిసరిగా మనం వాడేది డిఫరెంట్ ఆర్టికల్. వీటి ముందు కంపల్సరీ రావాలి. ది రామాయణ, ది మహాభారత, ద బైబుల్, ది ఖురాన్, ది గ్రంథ సాహెబ్ అంటే ఇది క్రైస్తవుల అది జస్ట్ పంజాబీస్ వాళ్ళ మత గ్రంథం ఇది. ద భగవద్గీత. వీటికి కంపల్సరీ ది వాడాలి. Choose the correct spelling. Here are the correct answers to the exercise given yesterday. Check your answers and write mistaken each one 5 times correctly. ఇప్పుడు interrupt, INTERRUPT, interrupt ఆటంకపరచడం. ఇంప్లిమెంట్, IMPLEMENT ఆచరించడం. జాంటెడ్, JUNTED, జాంటెడ్ హాస్యాస్పదం చేయడం. ప్రొటెస్టెడ్, PROTESTED బలపరచడము. అది క్విర్క్డ్, QUIRKED క్విర్క్డ్. ఫర్ నెక్స్ట్ డే ఐఎమ్ గివింగ్ అనదర్ 5. సరెండర్, ఇంటరప్ట్, రిట్రెంచ్, సస్పెక్ట్, ఆల్టర్నేట్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ వెతుక్కోండి. రేపటి నేను కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్తాను, మీనింగ్ చెప్తాను. మీరు దాన్ని ఎందుకైనా యూ షుడ్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ సివిల్స్ అని మీరు గట్టిగా తయారైతే, సపోజ్ కలెక్టర్ పోవాలనుకున్నాడు RDO అవుతాడు. గ్రూప్ 1 తయారైతే గ్రూప్ 1, గ్రూప్ 2 కూర్చుంటే గ్రూప్ 2 MRO అవుతాడు. ఏది కాకుంటే అటెండర్ కూడా కాడు. Change the verb forms into adjectives and nouns, adverbs. ఇవి బాగా గమనించుకోవాలి. ఎందుకంటే ఒకే పదాన్ని వాళ్ళు 4 రకాలుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈజ్ అనేది వెర్బ్, ఈజ్డ్ అని అట్లా ప్రజెంట్, పాస్ట్ అండ్ పార్టిసిపుల్. అడ్జెక్టివ్స్గా ఈజీ అడ్జెక్టివ్ అన్నమాట. ఈజీనెస్ నౌన్, ఈజీలీ LY వేస్తే అడ్జెక్టివ్. యాడ్వర్బ్స్, యాడ్వర్బ్ LY తోటి ఉంటాయి. ఎడ్యుకేట్ వెర్బ్, ఎడ్యుకేటెడ్ అడ్జెక్టివ్స్. ఎడ్యుకేషన్ నౌన్స్, ఎడ్యుకేషనల్లీ
ఎనర్జిటిక్, ఎనర్జైజ్, ఎనర్జెటిక్ శక్తివంతంగా, ఎనర్జీ శక్తి, ఎనర్జికల్లీ, ఎంజాయ్, ఎంజాయబుల్ adjectives. Noun ఏమో ఎంజాయ్మెంట్, adverbs enjoyably, equalize verb, equal adjective, equality noun, equally adverb, excel, excellent, excellence noun, excellently. పార్ట్స్ ఆఫ్ ది బాడీ మనకు తెలుసుకొని ఉండాలి. కంపల్సరీ మస్ట్ నో. కింది నుంచి టోస్ అంటారు, కాలివేళ్ళు, యాంకిల్ చిల్లిమండ, నీ మోకాలు, థై తొడలు, స్టమక్ పొట్ట, హిప్ ఈ భాగం, దీన్నేమంటారు, డొక్క అంటాం, డొక్క అని అంటారు. ఎల్బో ఈ భాగం, ఎల్ షేప్లో మలిచే భాగం అన్నమాట ఎల్బో అనేది. షోల్డర్ ఈ భుజం, నెక్ మెడ, టంగ్ నాలుక, చీక్స్ చెంపలు, బుగ్గలు అంటారు, ఇయర్ చెవి, ఐబ్రో కను బొమ్మలు, హెయిర్ తల, ఈ మొత్తం కలిసేది హెడ్. ఫోర్ హెడ్ పాల భాగము, ఐ కన్ను, టీత్ పండ్లు, మౌత్ నోరు, చిన్ గద్వ, చెస్ట్ ఛాతీ, ఆర్మ్ ఈ భాగం రెట్ట అంటాం మనం, హ్యాండ్ చెయ్యి ఈ భాగం, ఫింగర్స్ ఈ ఫింగర్స్లో థంబ్ అంటారు, ఇది బొటన వేలు, ఇది పాయింట్ ఫింగర్, ఇది రింగ్ ఫింగర్, ఇది మిడిల్ ఫింగర్, ఇది రింగ్ ఫింగర్, ఇది లిటిల్ ఫింగర్. వీటిని నెయిల్స్ అంటారు, గోర్లు. యూ షుడ్ బీ ఏబుల్ టు టెల్ కంప్లీట్లీ అబౌట్ ఎనీ మ్యాటర్, ఏ విషయమైనా చెప్పగలగాలి, మెల్లమెల్లగా రెఫర్ చేయాలి బుక్స్ అన్ని. మీరు శంకర్ నారాయణ డిక్షనరీ కొంటే అందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా చక్కగా ఇచ్చిన వాళ్ళు. 375 350 రూపీస్కి వస్తుంది, కానీ తరతరాల పనికి వస్తుంది. రైట్. ప్రిపోజిషన్స్, ఇది బెక్ అండ్ కాల్ అంటారు దీన్ని, పిలిచినప్పుడు హాజరు కావడం. సర్వెంట్స్ షుడ్ అటెండ్ ఎవ్రీ బెక్ అండ్ కాల్. తహసీల్దార్ ఆడ కూర్చొని బెల్ కొట్టంగానే రావాల్సిందే సర్వెంట్, అటెండర్, సార్ అన్నాను. పిలిచినప్పుడు రావాలి అంతే. 8 మంది సర్వెంట్స్ ఉంటారు ఆయనకు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకళ్ళు, ఈయనకే 2-3 ఆడు ఉంటారు రెడీగా. బెటర్ హాఫ్ అంటే ఇక్కడ తెలుగులో అర్ధాంగి అంటే భార్య. బెటర్ అనేది మంచి, గుడ్ బెటర్ అనుకోవద్దు. ఇది ఈ రెండు కలిపితే భార్య అని అర్థము. వన్స్ బెటర్ హాఫ్ షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. ఒకరి యొక్క భార్య షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. తన భర్త గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఆయన డ్యూటీకి పోవటానికి ముందు టిఫిన్ గిట్ల తయారు చేసి కట్టి, డ్రెస్సులు తయారు ఇస్త్రీ వేసి రెడీ పెట్టి, అందుకే హాఫ్ ఆఫ్ ది బాడీ అంటున్నాడు, అంటే సగం
అర్ధ శరీరం అనేది అందుకే ఇవన్నీ తయారు చేసి మళ్ళీ ఆఫీస్ కరెక్ట్గా అటెండర్ పిలిచి ఆయన రాకపోతే ఫోన్ చేసి టైంకు ఏడికి పోవాల్సిన. ఇప్పుడు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ 14 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకు ఆఫీస్ వర్క్ ఉంటుంది, రెవెన్యూలో ఆఫీస్ ఉంటుంది, భూములకు సంబంధించింది ల్యాండ్స్ రికార్డ్స్ ఉంటుంది, హెల్త్ అండ్ హైజీనిక్ హాస్పిటల్స్ మొత్తం ఆయన పరిశీలించవచ్చు. హాస్పిటల్స్ నీట్గా లేకపోతే ఇమీడియట్గా ఆయన పిలిచి నీట్గా ఉంచాలని ఆయన పిలిచి చెప్పొచ్చు. అక్కడ నీట్నెస్ ఉందా అన్నీ పరిశీలించవచ్చు. ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది మండల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. కలెక్టర్ పూర్వాధికారం మొత్తం. ఒక డిస్ట్రిక్ట్లో 8 మండలాలు ఉన్నాయనుకో, 8 మండలాల్లో ఏ మండలానికన్నా పోవచ్చు ఆయన. ఈజ్ ది ఫస్ట్ పర్సన్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ 14 కోఆపరేటివ్, బ్యాంకింగ్, మెడికల్ అండ్ స్కూల్స్ అండ్ గ్రామ పంచాయత్, ఇంజనీరింగ్, వాటర్ సప్లై, ప్రతి ఒక్కటి ఆయనకు ప్రతి ఒక్కటి పరిశీలించే అధికారం ఉంటుంది ఆయనకు. దేంట్లో తప్పున్నా అని ఆయన సవరించాలి. ఈడియం నానుడి. బిహైండ్ ద సీన్స్ అంటే వెనకాల అని అర్థం. తెరమాటున వెనుక చాటున అని అంట. ఇప్పుడు టు బికమ్ సీఎం మినిస్టర్స్ విల్ బీ ప్లానింగ్ బిహైండ్. ప్రతి మినిస్టర్ సీఎం కావాలని చూస్తుంటాడు. ఇప్పుడు ఉన్న సీఎంని ఎట్లా దించేయాలి, ఏం తప్పు చేస్తుండేనా, అన్ని కులాల వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఇస్తుండా, పెద్దలు వెళ్ళి పుట్టించి కథం అని దించేసి నేను సీఎం కావాలని చూసే రోజులు అన్నమాట ఇక్కడ.